అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్లో భారత జట్టు విజయం సాధించింది. మన బౌలర్ల పూర్తి ఆధిపత్యంతో విండీస్ చిత్తుగా ఓడిపోయింది. 448 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ ను డిక్లేర్ చేసిన టీమిండియా మూడో రోజు విండీస్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అయితే మొదటి సెషన్ లో వెస్టిండీస్ జట్టు సగం ఖాళీ అవడంతో ఆతిథ్య జట్టు ఓటమి ఖరారైంది. మన జట్టు అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లో కూడా రాణిస్తూ ఉండటంతో రిజల్ట్ కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో విండీస్ ను మట్టి కరిపించింది. దీంతో 2 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లోనూ వెస్టిండీస్ పూర్తిగా తేలిపోయింది. అసలు ఏ మాత్రం పోరాటం చూపలేకపోయింది. ఇక టీమిండియా బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, జడేజా సెంచరీలతో చెలరేగారు. వీరు ముగ్గురు కలిసి కొట్టిన రన్స్ కూడా విండీస్ 2 ఇన్నింగ్స్ లో కొట్టలేకపోయింది. ఇదిలా ఉండగా 2027 WTC ఫైనల్ దిశగా టీమిండియా ఆడనుంది.